డైరెక్టర్ మారుతి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అలాగే బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఎంతో కూడా తెలుసుకుందాం. ఇక డైరెక్టర్ మారుతి ఫస్ట్ మూవీ వచ్చేసి ఈ రోజులో ఈ మూవీని 2012 లో రిలీజ్ చేయగా ఈ మూవీకి 50 లక్షల బడ్జెట్ పెట్టగా 10 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెకండ్ మూవీ వచ్చేసి బస్ స్టాప్. ఈ మూవీని కూడా 2012 లో రిలీజ్ చేయగా 2 కోట్ల బడ్జెట్ పెట్టగా 10 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. థర్డ్ మూవీ వచ్చేసి కొత్త జంట. ఈ మూవీని 2014 లో రిలీజ్ చేయగా ఈ మూవీకి 8 కోట్ల బడ్జెట్ పెట్టగా 12 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఫోర్త్ మూవీ వచ్చేసి భలే భలే మొగాడు. ఈ మూవీని 2015 లో రిలీజ్ చేయగా ఈ మూవీకి 7 కోట్ల బడ్జెట్ పెడితే 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ వచ్చేసి బాబు బంగారం. ఈ మూవీని 2016 లో రిలీజ్ చేయగా ఈ మూవీకి 25 కోట్ల బడ్జెట్ పెట్టగా 45 కోట్లు కలెక్ట్ చేసి అబో యావరేజ్ గా నిలిచింది. సిక్స్త్ మూవీ వచ్చేసి మహాన్ బావుడు వేరా. ఈ మూవీని 2017 లో రిలీజ్ చేయగా ఈ మూవీకి 15 కోట్ల బడ్జెట్ పెట్టగా 32 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. సెవెంత్ మూవీ వచ్చేసి శైలజ రెడ్డి అల్లుడు. ఈ మూవీని 2018 లో రిలీజ్ చేయగా ఈ మూవీకి 20 కోట్ల బడ్జెట్ పెట్టగా 28 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఎయిత్ మూవీ వచ్చేసి ప్రతిరోజు పండుగ. ఈ మూవీని 2019 లో రిలీజ్ చేయగా ఈ మూవీకి 20 కోట్ల బడ్జెట్ పెట్టగా 55 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నైన్త్ మూవీ వచ్చేసి మంచి రోజులు వచ్చాయి. ఈ మూవీని 2021 లో రిలీజ్ చేయగా ఈ మూవీకి 8 కోట్లు పెడితే 10 కోట్లు కలెక్ట్ చేసి బిలో యావరేజ్ గా నిలిచింది. ఇక 10th మూవీ వచ్చేసి పక్కా కమర్షియల్. ఈ మూవీని 2022 లో రిలీజ్ చేయగా ఈ మూవీకి 30 కోట్ల బడ్జెట్ పెడితే 15 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. ఇక నెక్స్ట్ మారుతి గారు మన ప్రభాస్ అన్న రాజసాబ్ మూవీతో రానున్న విషయం మనందరికి తెలిసిందే. ఇక రాజసాబ్ మూవీ బడ్జెట్ వచ్చి 300 నుంచి 400 కోట్ల మధ్యలో అయిందంట. ఇంకా రాజసాబ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇంతవరకు మారుతి గారు తీసిన 10 ఫిల్మ్స్ లో ఒకే ఫ్లాప్ ఉండడం గ్రేట్ అనే చెప్పాలి. ఇక ప్రేమ కథ చిత్రం మూవీకి మారుతి గారు డైరెక్టర్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మారుతి గారు ఆ మూవీకి జస్ట్ రైటర్ గా అండ్ ప్రొడ్యూసర్ గా అయితే పనిచేశారు. ఇక ఈ మూవీని 2013 లో రిలీజ్ చేయగా 2 కోట్ల బడ్జెట్ పెట్టగా 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతవరకు మారుతి గారు డైరెక్ట్ చేసిన మూవీస్ అన్నింటిలోనే ఒక మూవీ తప్పించి మిగతా మూవీస్ అన్ని వారు పెట్టిన బడ్జెట్ కి మించి కలెక్ట్ చేశాయనే చెప్పాలి. ఇంకా అలాగే ఇంతవరకు మారుతి గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీస్ లో మీకు ఏ మూవీ ఇష్టమో అలాగే ఈ రాజసాబ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.